హాయ్ అండి, మీడియాసన్ రాజు. చాలామంది అడుగుతున్నారు కదా ఆయిల్స్ ఎలా వాడాలని. మీరు చూస్తున్నదైతే ఇది రిఫైన్డ్ ఆయిల్, అంటే పామ్ ఆయిల్ అండి. ఇది మన ఎకరానికి డ్రమ్ముకి వచ్చి 4 లీటర్లు అయితే తీసుకోవాలి. 4 లీటర్లు తీసుకున్నాను. దీంట్లో మీకు ఎంఎక్స్ ఫైర్ కానీ మిక్స్డ్ ఆయిల్ కానీ మీకు ఎక్కడైనా లేకపోతే మన గుడ్లు అని కలుపుకోవాలి. మీకు గుడ్లు ఎలా కలుపుకోవాలి, ఎంత కలుపుకోవాలో వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది వాటర్ అండి. మనం వాటర్లో ఇలా ఆయిల్ పోసినట్టయితే కరగదండి, అలా పైకి తేలిపోతూ ఉంటుంది. చూసారా, మొత్తం పైనకి తేలిపోయింది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సపరేట్గా ఆయిల్లో పోయకుండా ఫస్ట్ ఆయిల్ సపరేట్ ఒక బకెట్లో పోసుకోవాలి. ఆయిల్ మొత్తం పోసుకున్న తర్వాత మీకు చెప్పినట్టుగా నేను 24 గుడ్లు 4 లీటర్లో కలిపానండి. ఇది పోసుకోవడానికి, అంటే సాయిల్లో పోసుకోవడానికి. అంటే ఆయిల్ అంటే ఏదైనా వాడచ్చు మీరు, పామ్ ఆయిల్ కానీ, పల్లెన కానీ, సన్ఫ్లవర్ కానీ, డిఫరెన్స్ ఏదో ఒకటి. దాని గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. నేను ఒక వారానికి ఒకసారి ఇలాగైతే ఖచ్చితంగా బీరకైతే పోస్తాను. దీనివల్ల కూడా గ్రోత్ చాలా బాగుంటుందని మనం ఇలా గుడ్లో మొత్తం వేసేసిన తర్వాత బాగా కలపాలండి. బాగా మిక్సింగ్ అయిన తర్వాత ఇది మీరు వాటర్లో పోసుకొని ఒక 5-6 సార్లు బకెట్తో కిందికి పైకి వేయాలి, అంటే బాగా కలుస్తుంది. అలా మనం ఇప్పుడు గుడ్లో ఎన్ని ఆయిల్ ఏమో 4 లీటర్లు అండి. అలాగే గుడ్లో వచ్చి 24 గుడ్లు వేసుకుని 2 ఆయిల్ గుడ్లు ఒక దాంట్లో వేసుకుని కలుపుకొని మీరు బాగా మిక్స్ చేసిన తర్వాత డ్రమ్లో ఇలా మిక్స్ చేసుకున్నట్టయితే బాగా మిక్స్ అవుతుంది. ఇది మీ చెట్టుకి ఎకరానికి మీరు అంటే పోసుకుంటే బాగుంటుంది. ట్రిప్లు ఎక్కించుకుంటారు. మీకు పోసుకున్నట్టయితే భూమి అయితే బాగా గుల్లగా ఉంటుంది. ఎయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. మీరు పోసుకున్న తర్వాత 2 డేస్ తర్వాత చూడండి, చెట్టు అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంతకుముందు రిఫైన్డ్ ఆయిల్ కలిపి చూశారు కదా. ఇప్పుడు నేను ఇది పల్లి నూనె అండి. అంటే ఒకసారి రిఫైన్డ్ ఆయిల్ వాడతాను, ఒకసారి పల్లి నూనె వాడతాను, ఒకసారి అన్నం నూనె వాడతాను. డిఫరెంట్ ఆయిల్ ఒక్కోసారి వాడుతూ ఉంటాం. ఈ పల్లెల్లో నేను ఎంఎస్ ఫైర్ కలిపాను. ఇది చూడండి, మీరు ఓస్ ఎలా కరిగిపోతుందో. ఇది ఇప్పుడు పల్లి నూనె కదా, దీనిలో ఎంఎస్ ఫైర్ అయితే మిక్స్ చేశాను. ఇది చూసారు కదా, మొత్తం ఇప్పుడైతే అలా కరిగిపోయింది. ఎంఎక్స్ ఫైర్ కలుపుకుంటే ఇలా ఆయిల్ అనేది మిక్స్ అవుతుంది. అంటే ఎంఎక్స్ ఫైర్ అంటే బాగుంటుంది. గుడ్లతో పోసుకుంటే చెట్లకు ఇంకా చాలా బాగుంటుంది. ఇలా మీకు స్ప్రే చేసుకుంటే ఒక ఎకరానికి 1.5 లీటర్ ఆయిల్ తీసుకొని ఎంఎక్స్ ఫైర్ ఒక 150 ml వేసుకొని స్ప్రే చేసుకుంటే చాలా బాగుంటుంది డ్రమ్కి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.